ఇది మరొక వైపు మొత్తం అసలు ఫీజునే తీసేసేయండి. ఈ H1B వీసా ఫీజు $1,00,000 వల్ల అమెరికాకి చాలా నష్టము అని చెప్పి అమెరికా సెనేట్లోని చట్టసభ్యులు ఎవరైతే ఉంటారో, సెనేటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళందరూ కలిసి ప్రెసిడెంట్ ట్రంప్కి ఒక లేఖ రాశారు. వీసా ఫీజు తీసేయండి, దానివల్ల అమెరికాకే నష్టం తప్పితే లాభం ఏమీ లేదు, వెంటనే ఇది మీరు తీయాలి, దీన్ని మీరు గమనించాలి ఈ విషయాన్ని అని చెప్పి సెనేటర్లు చాలా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఫీజు ఎత్తేయమని చాలా కోరుతున్నారు. అలాగే యుఎస్ కామర్స్ ఏదైతే ఉంటుందో ఆ కామర్స్ అంటే కంపెనీలన్నీ కలిపి ఒక ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని ఎన్నుకుంటుంది. అందులోని దాదాపు ఒక 1000 యుఎస్లో ఉండి 1000 కంపెనీల వరకు అందులో సభ్యులుగా ఉన్నారు. ఆ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఈ $1,00,000 ఫీజు మీద గవర్నమెంట్ మీద, ట్రంప్ మీద దావా వేసింది. దీని వలన కంపెనీలు చాలా నష్టపోతున్నాయి. మేము ఎంప్లాయీస్ని మేము హైర్ చేసుకోలేకపోతున్నాము, కాబట్టి దీన్ని వెంటనే తీసేయాలి ఈ నష్టం అంటూ ట్రంప్ గవర్నమెంట్ మీద దావా వేసింది. ఇవన్నీ చాలా ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తెస్తుంది.